మిత్రులందరికీ నమస్తే. మనం ఈరోజు మణికర్ణికా ఘాట్కి వచ్చాం. మణికర్ణికలో మనం చూడవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా కాలుతున్నటువంటి శవాల యొక్క దెబ్బలు. ఇవన్నీ కూడా ఇటు పక్క మనకి మందిరం కనిపిస్తుంది, అక్కడ శివాలయం. మనం ఇవన్నీ కూడా పాడి దానికి సంబంధించినవి. ప్రపంచంలో ఇది ఒక్కటే మాత్రమే నిరంతరం కాలుతున్నటువంటి శవాలు ఉండేటువంటి ప్రదేశం. దాదాపు 5,000 సంవత్సరాల నుంచి ఇది ఇలాగే జరుగుతుంది, కలియుగ ప్రారంభం నుంచి అని చెప్పి అంటారు. మనం దీని పైన ఉన్నాం, కింద మనకు కనిపిస్తుంది అవన్నీ కూడా కాలుతున్నటువంటి శవాలు. 365 రోజులు కూడా 24/7 ఇదే పని జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మణికర్ణిక, వారణాసి అంటారు. వారణాసిలో 2 ఘాట్లు ఉంటాయి. ఒకటి మణికర్ణిక, 2 హరిశ్చంద్ర ఘాట్లు. అది మనకు విశ్వేశ్వరుడు ప్రధాన ఆలయానికి దారి అనమాట. అది లలితా ఘాట్ దగ్గర. ఇది మణికర్ణిక ఘాటు. ఇక్కడ కూడా ప్రజలు ఉంటారు. వారు కూడా జీవన ఆధారం మీద ఈ పొలాలు అవన్నీ అమ్ముతూ చూడవచ్చు. మనకి పొలాల కట్టెలు, ఇవన్నీ కూడా కట్టెలు. ఇది దేవాలయం, అక్కడ శివాలయం. చూడండి ఎంత మంది వస్తున్నారో చూడడానికి. మహిళలకు కూడా ఎలా ఉంటుంది ఇక్కడ చూడడానికి. ఇవంతా కూడా అది గంగా నది. మనకి ఎంత చూయించినప్పటికీ కూడా మీరు ఇంకా చూడాలి అనిపించేటువంటి ప్రదేశం. అక్కడ కనిపిస్తుంది ఒక ఆయన కుండ తీసుకొని వస్తున్నారు. దాంట్లో విభూది అనమాట. ఈ యొక్క భస్మాన్నే మనకి స్వామివారికి ఉదయం పూట భస్మాభిషేకం అని చేస్తారు. చూడండి ఇక్కడ మణికర్ణిక చాలా మిస్టీరియస్ ప్రదేశం. ప్రపంచంలోనే ఎవరికీ తెలీదు ఇన్ని గంటల నుంచి ఎలా కాలుతుంది అనేది. ఇక్కడ కూడా కాలుతాయి, మనం చూడవచ్చు. డెడ్ బాడీ ఇప్పుడే పెట్టారు, అక్కడ డెడ్ బాడీని ఇప్పుడు పెట్టారు చూడండి. అంటే ఇక దానికి ఏమిటంటే ఇక రెస్ట్ ఉండదన్నమాట. ఇక కంటిన్యూస్ ఒకటైపోతే ఇంకోటి అనమాట. వితౌట్ రెస్ట్ అనమాట. వీళ్ళు ఎంత పని చేస్తారో ఇక్కడ పాపం. ప్రజలు చూడండి ఎంతమంది అక్కడ చూస్తూ ఉంటారో. వాళ్ళకి పాపం ఎంట్రన్స్ ఉండదు పైకి లోనకి, పక్క జనం వస్తూనే ఉంటారు. ఇదంతా కూడా కాలిపోయినటువంటి మనిషి అస్తులు. జై మణికర్ణిక, జై విశ్వేశ్వర, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ.